సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. చాలా రోజుల నుంచి కార్మికుల పని లేదు. మరి ఈ సందర్భంలో ఈ పరిస్థితిలో మరి ఎక్కడో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్ఖానాలల్లో మరి అక్కడ ఉన్న యాజమాన్యం ఇక్కడ స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఆ పనిచేసే ఇక్కడ స్థానికులను తొలగించుకుంటూ ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్లకు మరి వాళ్ళని పనిలోకి పెట్టుకోవడం జరుగుతూ ఉంది. నిన్న మొన్నటి 2-3 కార్ఖానాలలో ఈ రకంగా మన తెలుగు వాళ్ళ మన ఇక్కడ ఉన్న సిరిసిల్ల కార్మికులు తొలగించి మరి యూపీ, బీహార్ వాళ్ళను పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయం మన ఆఫీస్కి వచ్చి కార్మికులు రిపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడే మరి ఏడీ గారికి మరి వాళ్ళు ఈ విధంగా చేస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, వారికి ఎవరైతే ఇక్కడ స్థానికులు ఉపాధి కల్పించకుండా వాళ్ళని తొలగించి వేరే వాళ్ళని పని మీద పెట్టుకుంటారో వాళ్ళపై మరి వెంటనే చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఈ సందర్భంగా సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ గా ఏడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా ఆలోచించాలి. మరి ఇక్కడ ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించకుండా మరి వేరే వాళ్ళకు ఉపాధి కల్పిస్తే మరి ఇది ఎట్లా మీకు న్యాయం అనిపిస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఎప్పటికీ ఇక్కడ పనిచేస్తారు, ఇక్కడ దీని మీద ఆధారపడి బతున్నారు. వాళ్ళని తొలగించి మరి వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి పనిచేయడం అన్యాయం, దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఆ పద్ధతి మానుకోవాలని యజమానులకు తెలియజేస్తా ఉన్నాం. ఏ ఆసాములు కావచ్చు, పెద్ద కార్ఖానాలు, చిన్న కార్ఖానాలు ఎవరైనా మరి ఇక్కడైనా ఆ పరిస్థితి జరిగితే ఆ కార్ఖానాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.